గుడ్ మార్నింగ్ గైస్. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 30-డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి బ్రష్ చేసుకొని డైరెక్ట్ ఈరోజు ఆఫ్టర్ 5 డేస్ తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ సెకండ్ డే వెళ్తున్నా కాలేజ్కి. చలో కాలేజ్కి వెళ్ళిపోదాం. ఈరోజు కొత్తగా తీస్తున్నా వీడియోస్. ఎట్లంటే లైక్ లాస్ట్ టైం యూట్యూబ్లో పోస్ట్ చేసేటప్పుడు 9:16 రేషియోలో పోస్ట్ చేసిన సైజు. బట్ ఇప్పుడు ఈరోజు నుండి 16:9 ఈ సైజులో పోస్ట్ చేస్తా. అంటే లైక్ అప్పుడు పెద్దగా వస్తుండే సైజు, యూట్యూబ్లో వీడియోస్ అన్నీ పెద్దగా వస్తుండే. ఇప్పుడు ఫోన్ రొటేషన్ ఇట్లా పెట్టుకొని వీడియోస్ తీస్తున్నా. చలో లెట్స్ గో టు కాలేజ్. కాలేజ్కి వెళ్ళకముందు ఫస్ట్ అయితే బండి క్లీన్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి. హనుమాన్ టెంపుల్కి వెళ్దాం ఈరోజు. బండి క్లీన్ చేసుకోవాలి. బండి క్లీన్ చేసుకొని టెంపుల్కి వెళ్దాం. చలో ఇంద్ర ఇది కవర్ తీసుకుంటాం ఇది బండి డస్ట్ పడకుండా కవర్ తీసుకుంటే బెటరు. ఇంత డస్ట్, ఘోరంగా డస్ట్ పడుతుంది అసలు. మరి ఇంత డస్టా? ఒక్క నైట్కి ఇంత డస్ట్ అంటే చాలా డస్ట్ ఎక్కువ పడుతుంది అసలు. లెట్స్ గో టు టెంపుల్కి వెళ్ళిపోదాం. హనుమాన్ టెంపుల్కి బండి ఈడ పెట్టేసి వెళ్తున్నా. ఇక్కడనే దగ్గరనే టెంపుల్. ఇక్కడికి వెళ్ళి మా అన్న వాళ్ళ షాప్ దగ్గర బండి పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలామంది ఉన్నారు ఈరోజు, మస్తు మంది ఉన్నారు అసలు ఈరోజు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాకు తెలియదు అది ఎవరిదో, బుక్ ఎవరిదో తెలియదు. అర్థం కాలే. పేపర్ చింపేసిర్రా? కాదు, పేపర్ చింపేసిర్రా? వచ్చింది ఏరోప్లేన్ మోడ్. చలో లెట్స్ గో. కాలేజ్ అయితే అయిపోయింది. అరే కార్తిక్, రేసిరా బండి రేసి. చేయి రేసిరా. రే टोटली वारूद प्राइस छोड़ दो फरन प्राइस. चलो ज़्यादा एक मुनांग एक लार. हैदराबाद दे रहे हैं 55 55 60 10 मजार सर्विसिंग आफ्टर सर्विसिंग इधर मजार 10
రోజు కాలేజ్కి వెళ్ళి కాలేజ్ అయితే అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోతుంది మా కాలేజీ. అక్కడికి వెళ్ళి ఇంకా కాసేపు ఒక 2 hours పడుకున్నా. అక్కడికి వెళ్ళి ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. ఈరోజు ఉన్న చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్. చలో లెట్స్ గో టు జిమ్. జిమ్కి అయితే వచ్చేసినాం. ఈరోజు నా చెస్ట్ అండ్ ట్రైసెప్స్ వర్కౌట్. ఈరోజు నా చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఫస్ట్ అయితే వార్మప్ చేసుకున్నా బాయ్. కంప్లీట్గా వర్కౌట్కి ముందు కంపల్సరీ వార్మప్ అనేది మ్యాండేటరీ బాయ్. కంపల్సరీ వార్మప్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే మనకు లైక్ మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ మజిల్స్ పట్టుకోవు. అందుకే వార్మప్ అనేది పర్ఫెక్ట్గా టైం ఎక్కువ కేటాయించినా పర్లేదు, కానీ వార్మప్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. వార్మప్ అనేది మ్యాండేటరీ. అందుకే ఫస్ట్ ఈరోజు చెస్ట్ వర్కౌట్ కదా, చెస్ట్ వర్కౌట్ రోజు వర్కౌట్కి ముందు పుషప్స్ కొట్టాలి. పుషప్స్ లాస్ట్ టైం నేను నార్మల్ పుషప్స్ కొట్టిన, ఈసారి నకల్ పుషప్స్. ఇవి ఒక 5 sets చేసిన బ్రో. తర్వాతకి నా ఫస్ట్ వర్కౌట్ డంబుల్ చెస్ట్ ప్రెస్. ఫస్ట్ వార్మప్లో 10 తీసుకున్నా. 10 తోటి 15 reps హోల్డ్ చేసి 15 reps కొట్టిన బ్రో. తర్వాతకి డైరెక్ట్ 20 తీసుకున్నా. 20 తీసుకొని డైరెక్ట్ ఇంకా ఇవి 12 reps చేసిన. 12 reps ఇది కూడా ప్రాపర్గా వచ్చింది, మంచిగా అనిపించింది. అక్కడికి వెళ్ళి ఇంకా నా నెక్స్ట్ అదే 25 తీసుకున్నా బ్రో. డంబుల్లో 25 తీసుకున్నా, ఇది కూడా పర్ఫెక్ట్ వచ్చింది మంచిగానే. 25 కూడా కొట్టేసిన మంచిగా. అక్కడికి వెళ్ళి మళ్ళీ 30 తీసుకున్నా. 30 కూడా ప్రాపర్గా వచ్చింది. ఎన్ని reps అంటే ఒక 8 reps వచ్చింది బ్రో 30 తోటి. కాదు సారీ, ఒక 4 reps వచ్చింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ కాసేపు పోజ్ ఇచ్చుకున్నా బ్రో. మధ్యలో పోజెస్ ఇచ్చుకోవాలి. మనకు పంప్ ఎట్లా వస్తుందో అవన్నీ తెలియాలంటే పోజెస్ ఇచ్చుకోవాలి. ఓకే, ఈరోజు మంచిగా అనిపించుండే. మధ్యలో ఇల్లు పోజెస్ ఇచ్చుకున్నా. అక్కడికి వెళ్ళి మళ్ళీ 32 తీసుకున్నా బ్రో. అది ప్రాపర్గా రాలేదు, అందుకే వీడియో కూడా ప్రాపర్గా రాలేదు. అక్కడికి వెళ్ళి నా సెకండ్ వర్కౌట్ బార్ డిప్స్. ఈ బార్ డిప్స్ ఇవి ప్రాపర్గా చేస్తే లోవర్ చెస్ట్కి మస్తు పడుతుంది బ్రో. ఇవి కూడా వార్మప్తో కలిపి ఒక 5 sets కొట్టిన. ఇవి ప్రాపర్గా లోవర్ చెస్ట్కి మంచిగా పడుతుంది. ఇవి కూడా వార్మప్తో కలిపి ఒక 5 sets చేసిన. అక్కడికి వెళ్ళి నా నెక్స్ట్ వర్కౌట్ మిషన్ చెస్ట్ ప్రెస్. ఫస్ట్ అయితే 10 వెయిట్ తోటి, ఇటు సైడ్ 10 ఇటు సైడ్ 10 20 వెయిట్ తోటి నార్మల్గా 15 reps కొట్టిన. అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం వెయిట్ పెంచుకున్నా. 10 పెంచుకున్నా. మళ్ళీ 20 తోటి ఇది ఒక సెట్ చేసిన. మధ్యలో మళ్ళీ పోజ్ ఇచ్చుకున్నా. అంటే వర్కౌట్కి మధ్యలో పంప్ ఎట్లా వస్తుంది, మనం చెస్ట్ ఘోరంగా పంప్ అయింది. ఈరోజు అయితే మంచిగా పంప్ అయింది. నాదే చెస్ట్ కొంచెం లోవర్ చెస్ట్ చాలా మంచిగా కనబడదు, అందుకనే ఇప్పుడు నుండి గట్టిగా చేస్తున్నా. వర్కౌట్ మంచిగా చేస్తున్నా, కానీ తిండి దగ్గర కొంచెం తగ్గిపోతుంది. ఎగ్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే వర్కౌట్ ఎంత చేసినా డైట్ అనేది ప్రాపర్గా మంచిగా చేయాలి బ్రో. అక్కడికి వెళ్ళి నా చెస్ట్ నా ట్రైసెప్ వర్కౌట్ ఈ రోప్ తోటి చేసిన. ఇది ప్రాపర్గా చేయలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా స్ట్రైట్ రాడ్ తోటి చేసిన బ్రో. ఇది ప్రాపర్గా. ఇవి కూడా ఒక 4 sets చేసిన బ్రో ట్రైసెప్స్కి. ఇదొకటి ఇంకోటి మధ్యలో కాసేపు మళ్ళీ పోజ్ ఇచ్చుకున్నా. విజయ్ హాయ్ అటు చూస్తుంది చూడు. అక్కడికి వెళ్ళి ట్రైసెప్ అయితే ఘోరంగా పంప్ అయింది. రోప్ తోటి ప్లస్ స్ట్రైట్ రాడ్ తోటి. అవి ఒక 4 sets, ఇవి ఒక 4 sets. మధ్యలో కాసేపు పోజ్ ఇచ్చుకున్నా. ఘోరంగా ట్రైసెప్ కూడా మంచిగా పంప్ అయింది. ఈరోజు మంచిగా పంప్ అయింది. అక్కడికి వెళ్ళి ఇంకా నా నెక్స్ట్ వర్కౌట్ ట్రైసెప్కే చేసిన బ్రో. ఇది కూడా ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అంటారు. ఇవి ఒక 4 sets కొట్టిన. అక్కడికి వెళ్ళి సింగిల్ హ్యాండ్ తోటి అన్న చేయించుండే. ఇది ఫస్ట్ టైం చేసిన, ఎప్పుడు చేయలేదు. ఇవి కూడా ఒక 4 sets చేసిన. ఇది కూడా ట్రైసెప్స్కి. అక్కడికి వెళ్ళి ఇంకా అన్న వాళ్ళు కాసేపు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి వీడియో తీసుకున్నా. అప్పుడప్పుడు చేయాలి అట్లాంటివి. అక్కడికి వెళ్ళి ఇంకా కాసేపు మళ్ళీ పోజ్ ఇచ్చుకున్నా బ్రో. ఇక్కడ రన్నింగ్ చేసిన. యాక్చువల్గా పోజ్ కాదు ఇది, లైక్ ఈ రన్నింగ్ లెక్క. ఇది ఒక 10 minutes చేసిన బ్రో. ఇక్కడికి వెళ్ళి 10 minutes, మళ్ళీ సైక్లింగ్ ఒక 10 minutes చేసిన. స్మైల్ ఇస్తున్నావు కానా? ఎందుకు, ఏమైంది? వర్కౌట్ అయిపోయిందా ఇప్పుడే? ఏ టైంకి వచ్చినా తెలుసా? నేను 5 o'clock వచ్చిన.
5 నుండి ఇప్పుడు 10 వరకు ఉన్నా అంటే అర్థం చేసుకో. ఘోరంగా ఉన్నా అసలు ఈరోజు. అన్న కూడా అప్పుడే వచ్చిండే. పోదాం. అయిపోయిందండి. ట్రైసెప్స్ ఘోరంగా పంప్ అయింది ఈరోజు. లెగ్స్ కనిపిస్తుంది ఇక. దుర్గేష్ అన్నతోటి కాసేపు ఇట్లా పోజెస్ ఇచ్చుకొని కాసేపు మాట్లాడి మళ్ళీ పోజెస్ ఇచ్చుకున్న బ్రో. ట్రైసెప్కి పోజ్ ఇచ్చిన, బట్ మస్తు ఘోరంగా పంప్ అయింది ఈరోజు. ట్రైసెప్ కూడా పర్ఫెక్ట్ చేసిన బ్రో. మస్తు అనిపించింది ఈరోజు వర్కౌట్ అయితే. ఘోరంగా చేసిన, బట్ ఎగ్స్ తినలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా కాసేపు మళ్ళీ హ్యాంగ్ చేసిన. వర్కౌట్కి అయిపోయిన తర్వాత హ్యాంగ్ చేయాలి కంపల్సరీ. 1 minute చేయాలి. 30 seconds ఉన్నా బ్రో, అంతే ఉన్నా, ఇంకా ఎక్కువ లేను. 30 seconds ఉన్నా. ఈ రోజుకి ఇంతే. రేపు ఇంకో వీడియోతోటి కొత్త కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తాను. ఉంటాం మళ్ళా.